ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలన్నీ నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతుందో విజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో ఒడిదుడుకు పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుండా ప్రలాభాల్లో లొంగకుండా ఉన్న మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, అలాగే ఓటర్ సోదరులు సోదరిమణులు అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది బాగా సంగ్రామం. ఎన్ని కుయుక్తులు పన్నాలో దానిలో అన్ని కుయుక్తులు అన్ని ఏదో చెప్తాం కదా, సామధానం బాధ దండోపాయం అన్నీ ఉపయోగించారు. ఒకటి కాదు, రెండు కాదు. ఆఖరికి స్వయాన్న నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజాడుతామో దీన్ని బట్టి తెలుస్తుంది. లేఖ బట్టి తెలుస్తుంది ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారింది అనడానికి ఇది పరాకాష్ట. ఇది ఒక మచ్చుతున్నది. ఇలాంటివి ఇది ఒక చిన్న విషయం. అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కొత్తంతో క్షుద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పెడతారు? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న చరిత్ర ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. మాయా, మోసం, దగ. అలాగే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఏదైనా చెప్తుంది చేస్తారు, చేసింది చెప్తారు. రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా ఉండకూడదు, చేయి పెట్టేవాడిగా ఉండాలని నానుడిని విశ్లేషిస్తారు. పేదవాడు కానీ ఉన్నాడంటే వారికి చేయూత ఇవ్వాలి. పేదవాడిగా ఉండకూడదు. రైతు కూలీగా ఉండకూడదు. వాళ్ళు డాక్టర్, ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు. కూలీగా ఉండకంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి, కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు. ఆ విధంగా నమ్మారు కాబట్టి ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మాయని చెప్పకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని 5 సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వాదం కోరిన నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు, జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించిన ఆ తల్లులకి, మహిళామణులకి, సోదరులకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఇదే విధంగా మా పార్టీ కార్యకర్తలందరూ